కొంతమంది మన ప్రభుత్వంలోనే కొంతమంది వర్క్ చేయట్లా. ఆ వర్క్ చేయన కారణంగా మన ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటుంది. అందుకని లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ అధికారులకు ఏదైనా ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో చూడండి. అలా మీరు అలా చూసుకుంటూ పోతే మన ప్రభుత్వం ముందు సాగిపోద్ది. రోడ్లు కానీ, రైతు భరోసాలు కానీ, ఆరోగ్యశ్రీ ఫలితాలు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ మన ప్రజలందరూ చాలా శుభ్రంగా హ్యాపీగా ఉంటారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సి వచ్చింది ఏంటంటే మధ్యలో ఇలాంటి మన ఏదైనా వర్క్ బాధ్యతలు అప్పచెప్పిన వాళ్ళు మధ్యలో మోసం చేస్తున్నారు. ఆ మోసాల వల్ల చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కొంచెం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని దయ ఉంచి మీరు వాళ్ళ మీద శ్రద్ధ తీసుకొని ఒక బాధ్యత నిర్వహంగా సాగిపోయేటట్టు ఆశీర్వదించి వాళ్ళని అండగా ఉండి వాళ్ళ వెనకాల ముళ్ళు పడుతూనే ఉంటే పని చేస్తారు, ముళ్ళు పడకపోతే పని చేయరు. అందుకని వాళ్ళు డబ్బులు కాజేయకుండా దళారుల చేతుల్లో కొన్ని పనులు ఆగిపోతున్నాయి. ఆ పనులు ఆగకుండా మన ప్రభుత్వం, సీఎం గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా అభివృద్ధి చేస్తున్నారు. మన గ్రామాలను కానీ, మన దేశాన్ని కానీ, మన రాష్ట్రాలను కానీ. దేశ లెవెల్లో ఉంది సీఎం గారికి అభిమానం. చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి గారు కంపల్సరీ అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అవ్వాలని మొదటి వ్యక్తిగా నేనే కోరుకుంటున్నా. లడ్డులో కల్తీ జరిగిందంటారా? లడ్డులో కల్తీ జరిగిందో జరగలేదో అది ఇంకా అవ్వలేదు, ప్రాసెస్ లో ఉంది. అది మనకు తెలియదు. దాని విషయం తెలియని విషయం మనం మాట్లాడొద్దు. అది వాస్తవంగా జరిగేది ఇదే. అది మాజీ మంత్రులపై దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్? మాజీ మంత్రిపై దాడులు చేయండి, వాళ్ళు మాట్లాడేస్తున్నారు కండి. మరి మాట్లాడినప్పుడు సీఎం గారు ఏం చేయరు? సీఎం గారు